ఎందుకు ఈ సంవత్సరం గ్యాప్లో బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది అండ్ బై ద సేమ్ వే వెండి కూడా ఎందుకు ఈ స్థాయిలో వెళుతుంది? భారతీయుల అత్యాసే దీనికి కారణం అనేటువంటి విమర్శ కూడా ఉంది. మీ కామెంట్ ఏంటి? నా కామెంట్ భారతీయులది ఏమీ ఇందులో పాత్ర లేదండి యాక్చువల్గా. సో మీరు ఒకసారి మనం బ్యాక్ డేటా ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు మనం 2022 ఆ రేంజ్లో చూసుకుంటే గోల్డ్ వచ్చి 60,000 అలా ఉంది. సో 2024 స్టార్టింగ్లో 80,000 అలా వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు 2025లో 1 lakh అలా రావాలి అంటే ఎవ్రీ ఇయర్ చూసుకుంటే యావరేజ్గా 20,000 15,000 నుంచి 20,000 కంటిన్యూగా పెరుగుతుంది. అది ఈ ఇయర్ ఏమైందంటే ఇంకొక 20,000 ఎక్స్ట్రా పెరిగింది, 25,000 లాస్ట్ 2 months 3 monthsలోనే పెరిగింది. సో దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ చూసుకున్నా మనం 800 tons యావరేజ్గా ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది మనకి. సో ఇక్కడ అసలు జరుగుతుంది అండర్లైన్ కరెంటు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే దీని వెనకాల మేజర్గా ఏం జరుగుతుందో తెలియాల్సింది ఏంటంటే ఇది లాస్ట్ టైం ఏమైందంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఎప్పుడైతే వచ్చిందో ఈ రష్యాలో బ్యాంకు డిపాజిట్స్ అన్నీ యూఎస్లో రష్యా వాళ్ళు వాళ్ళ యొక్క కార్పొరేట్స్ అన్నీ దాచుకున్న బ్యాంక్ డిపాజిట్స్ అన్నీ కూడా సీజ్ చేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బ్యాంక్స్ అన్నీ కూడా సీజ్ చేశారు. దానివల్ల ఏమైందంటే ఇంటర్నేషనల్గా ఇప్పుడు డాలర్ మీద అప్పటి నుంచే ఒక రకమైన నెగిటివిటీ ఉంది. సో అది ఇప్పుడు ట్రంప్ రావటం వల్ల ఆయన తీసుకునే నిర్ణయాలు అనూహ్యమైన నిర్ణయాల వల్ల ఇంటర్నేషనల్గా 180 కంట్రీస్ ఒకప్పుడు డాలర్ని చాలా మోస్ట్ ప్రామినెంట్ కరెన్సీగా బేస్ చేసే డాలర్ని వాళ్ళు ఎవరు నమ్మట్లా. ఎస్పెషల్లీ చైనా కానీ ఇప్పుడు సౌత్ కొరియా కానీ నార్త్ కొరియా కానీ వీళ్ళు బ్రిక్ కంట్రీస్ అన్నీ కూడా బ్రెజిల్ కానీ ఇండియా కానీ వీళ్ళందరికీ ఏమవుతుందంటే రేపు మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తే ఏంటి, ఎందుకంటే ఇప్పుడు ఈయన ట్రంప్ని వాళ్ళ నమ్మే పరిస్థితులు లేరు వేరే కంట్రీస్. ఆయన ఏంటంటే ఒక సెల్ఫిష్ ధోరణిలో ఉన్నారు, అమెరికా ఫస్ట్ అని ఒక ఎజెండాతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చైనా వాళ్ళు కానీ వీళ్ళకి ఇమీడియట్ ప్రత్యర్థులు చూసుకుంటే అంటే యూరోపియన్ యూనియన్ కాకుండా మిగతా కంట్రీస్ అందరికీ కూడా ఒక రకమైన భయం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డాలర్ బదులు గోల్డ్ కొంటున్నారు. ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ అంటే ప్రతి కంట్రీకి ఒక బ్యాంక్ ఉంటుంది కదా, మనకి ఆర్బీఐ ఎలా ఉందో అలాగే మిగతా అన్ని కంట్రీస్కి ఆర్బీఐ లాగా ఒక బ్యాంక్ ఉంటుంది. కాబట్టి ఆ బ్యాంకింగ్ ఏంటంటే మానిటైజేషన్ని మెయింటైన్ చేయడానికి గోల్డ్ కొంటున్నారు వాళ్ళు. ఇది లాస్ట్ 2 years నుంచి విపరీతంగా వచ్చింది. ఈ జనవరి నుంచి కూడా విపరీతంగా కొంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ డిమాండ్ అక్కడ పర్చేజ్ అవ్వటం వల్ల విపరీతమైన ర్యాలీ వచ్చింది. ఎందుకంటే ఇది మన కామన్ మ్యాన్ కొనటం వల్ల వచ్చే మ్యాటర్ కాదు. ఎందుకంటే కామన్ మ్యాన్ స్టేజ్ దాటి కంట్రీస్ కొనటం వల్ల, ఎందుకంటే వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి కాబట్టి ఏ రేట్ అయినా కొనగలుగుతున్నారు. ఇప్పుడు మీరు మామూలుగా చూస్తే డైలీ 2,000 3,000 పెరుగుతుంది లాస్ట్ 15-20 days నుంచి. ఆ ఇజ్రాయెల్ హమాస్ పీస్టాక్స్ అలా వాటి ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్, అలాగే ఇప్పుడు లాస్ట్ 1 week నుంచి కూడా యూఎస్ షట్ డౌన్ అయింది. అంటే వీరి యొక్క గవర్నమెంట్స్కి డబ్బులు లేవు. సో ఇదంతా పరిస్థితి అంతా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే అన్సర్టనిటీ అనేది వరల్డ్ మొత్తం క్రియేట్ అయింది. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్స్ అన్నీ కూడా గోల్డ్ కొంటున్నాయి. ఎందుకంటే గోల్డ్ ఇవాళ కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆ గోల్డ్కి ఆ వాల్యూ ఉంది. ఒకప్పుడు కరెన్సీ బదులు గోల్డ్ కాయిన్స్ ఉండేవి. అంటే ఏదైనా మనకి స్టార్టింగ్ నుంచి బార్టర్ సిస్టమ్ తీసుకుంటే గోల్డ్ అసలు కరెన్సీ లేని టైంలో కూడా గోల్డ్ వల్లే చలమణి అయ్యేది నాణ్యాలు. సో గోల్డ్కి ఎప్పుడు వాల్యూ ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి. మొన్న మధ్య కరెన్సీ వచ్చింది గోల్డ్ బదులు. ఇవాళ కరెన్సీ ఏమైందంటే ఆల్టర్నేట్ కరెన్సీ, డాలర్ తర్వాత ఆల్టర్నేట్ లేదు. సో ఇప్పుడు యూరో వర్కౌట్ అవ్వట్లేదు. ఆల్టర్నేటివ్ నెక్స్ట్ కరెన్సీ ఏంటి అనేది ఇంకా సెకండ్ డామినేటింగ్ లేదు కాబట్టి గోల్డ్కి వస్తున్నారు అనమాట. ఇది యాక్చువల్ జరుగుతుంది. సో ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయటం కరెక్టేనా సార్? బికాజ్ ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది గోల్డ్. అప్పు చేసి గోల్డ్ కొనుక్కోవటం బెటర్ అంటారా, లేకపోతే చాలా పద్ధతిగా ఆలోచించి కొనుక్కోవటం కరెక్ట్ అంటారా, లేకపోతే డేర్ చేసి కొనుక్కోవటం బెటర్ అంటారా? ఇప్పుడు ఈ మూడింటికి ఆన్సర్ ఏంటంటే సార్, షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేయడానికి గోల్డ్ కొని అమ్ముతాను అంటే అది ఒక పాయింట్. ఓకే. సో అది మన కాన్సెప్ట్ కాదు. యాక్చువల్గా కామన్ మ్యాన్ అని మనం ఫస్ట్ మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ గోల్డ్ కొనలేకపోతే ఇంకా పెరిగిపోతుంది కదా, ఇప్పుడు కొనటం బెటరా అనే పాయింట్లో ఆలోచిస్తే ఏంటంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ రేట్లో ఇప్పుడు కొంచెం హై రేటే ఉంది, కాకపోతే ఓవరాల్గా ఇదే రేటు మెయింటైన్ అవుతుందా అంటే కొంతవరకు తగ్గచ్చు.
ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా కొంతవరకే పెట్టుకుంటాయి వాళ్ళు. సో ఆ మెయింటైన్ సిఆర్ఆర్ రేషియోలు ఎలా అయితే ఉంటాయో గోల్డ్ రిజర్వ్ రేషియో కూడా కొంత ఉంటుంది అనమాట. వాళ్ళకి సేఫ్టీ కింద పెట్టుకోవాలి కరెన్సీ మింట్ చేయాలంటే. ఆ రేషియో దాటాక వాళ్ళు మెయింటైన్ చేయరు. సో ఇప్పుడు ఈ అన్సర్టనిటీ కనుక క్లియర్ అయింది అనుకోండి, సో అప్పుడు గోల్డ్ మీద వీళ్ళెవరు కూడా కొన్ని అవకాశాలు తగ్గుతాయి. అప్పుడు కామన్ మ్యాన్ వరకే వస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ర్యాపిడ్గా కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనము 1,25,000 దగ్గర గోల్డ్ బై చేయను అంటే 80,000 దగ్గర ఉన్నప్పుడు యాక్చువల్గా బై చేయమనాలి. సో ఇప్పుడు 80,000 నుంచి 1,25,000 అంటే దాదాపు 50,000 అరౌండ్ పైకి వెళ్ళినప్పుడు మనం ముందే అజంప్షన్ చేసుకోవాలి హై రేట్లో కొంటున్నాము కాబట్టి 100% ఇవాళ 100 గ్రాములు కొనాలంటే 100 కొనద్దు, 30% కొనండి. ప్లస్ ఇంకొక 2-3 ఏళ్ళు రేటు అటు ఇటు అయినా కానీ నేను వెయిట్ చేయగలను అన్నప్పుడు, అంటే ఇప్పుడున్న రేటు ఏ రేటు అంటే 2027లో రావాల్సిన రేట్ ఇప్పుడు వచ్చింది యాక్చువల్ గ్రోత్ చూసుకుంటే. ఓకే సార్. సో ఇప్పుడు 2027 వరకు నేను ఉంటాను, అప్పుడు మ్యాచ్ అవుతుంది అన్నప్పుడు మీరు అది ఆలోచించి కొనుక్కోవాలి. కానీ రేపొద్దున పెరిగిపోతుంది, ఎల్లుండి పెరిగిపోతుంది అనేది పెట్టుకోకూడదు. అంటే మనం ఏంటంటే ట్రేడర్ లాగా ట్రేడర్ అవుతారా, రిస్క్ రివార్డ్ ఉంటుంది, ఎగ్జిట్ అవ్వండి. లేదు నేను కొనేసి హోల్డ్ చేస్తాను అంటే మాత్రం మనం హై రేట్లో కొంటున్నాం గుర్తుపెట్టుకోవాలి. సో బై అండ్ డిక్లైన్స్ లాగా కొనుక్కోవచ్చు. అంటే ఇక్కడ కొంత, మళ్ళీ ఇక్కడ కొంత, మళ్ళీ కొంత తగ్గినప్పుడు కొంత, అలా 1 lakh నుంచి 1,25,000 మధ్యలో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డౌన్ సైడ్ కూడా ఉన్నప్పుడు మళ్ళీ కొనేటట్టు ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఈ టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు మీడియా అంతా కూడా హైలైట్ చేస్తుంది కాబట్టి మన కామన్ మ్యాన్ ఏంటంటే ఎమోషనల్ అయిపోకూడదు. ఎందుకంటే లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేయండి, సిల్వర్ కూడా ఒకప్పుడు 2010 ఆ టైంలో 1 lakh దాకా వెళ్ళింది. 1 lakh వెళ్ళినప్పుడు అక్కడ అందరూ బ్రిక్స్ కొన్నారు, సిల్వర్ బ్రిక్స్. ఆ తర్వాత అది డ్రాస్టిక్గా నెక్స్ట్ తర్వాత ఇయర్ వచ్చేపాటికి 30,000 దగ్గరకు వచ్చేసింది. అలా 3 years ఉంది. సో అందుకని ఏంటంటే విపరీతమైన వైలేషన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఈ గోల్డ్ సిల్వర్ కొనేటప్పుడు ఏంటంటే కొంచెం ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైతే హోల్డ్ చేసుకుంటాము అనేటట్టు ఉండాలి. చాలాసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు గోల్డ్ కొన్నాక అది ఏమవుతుందంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా గోల్డ్ ఇంకో పాయింట్లో ఆర్నమెంట్స్ పెట్టుకుంటాము, ఓవర్ ఆర్నమెంట్స్ ఉన్నా కానీ అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి అరే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిపోయింది, దీన్ని ఇంకొక దానికి వాడుకోవచ్చు అనే పాయింట్ ఫీల్ అవ్వకుండా అసలు ముందు అప్పు చేసి గోల్డ్ కొనకూడదు. అప్పు చేసి ఈవెన్ ఆస్తి కొనుక్కోవచ్చు, ఇల్లు అది కొనుక్కోవచ్చు, కానీ గోల్డ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గోల్డ్ ఏమవుతుందంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా. ఇప్పుడు ఒకసారి చైన్ కొనుక్కున్నాం పెట్టుకుంటాం, తర్వాత అది రొటేట్ అవ్వదు, అంతే. దాన్ని అమ్మలేము, అత్యంత అవసరం ఉంటే తప్పితే అమ్మలేము. తాకట్టు పెట్టిన ఏమవుతుందంటే అది పెట్టబుద్ధి కాదు. సో అది ఏంటంటే ఒక రకంగా బ్లాక్ అయిపోద్ది అమౌంట్. ఓకే. సో ఎస్పెషల్లీ మన ఇండియన్ పీపుల్కి. సో అందుకని ఏంటంటే గోల్డ్ ఇవాళ కొనేటప్పుడే మనం ఒక 10 years ఆర్జినల్, ఇప్పుడు మనకి ఎలాంటి పరిస్థితుల్లో కొనాలంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేపాటికి ఫంక్షన్స్ జరుగుతాయి అనుకున్నప్పుడు ఆ గోల్డ్ ఇప్పుడు కొనుక్కోండి. అంటే లాంగ్ టర్మ్లో ఇంకా నాకు పర్వాలేదు ఈ గోల్డ్తో వాడుకుంటా అన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ కొనుక్కోండి. ఎందుకంటే నెక్స్ట్ 5 years చూసుకుంటే అది ఇప్పుడు 1-2 lakhs కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 5 years 20,000 చొప్పున చూసుకుంటే 5 years అంటే 1 lakh ఎక్స్ట్రా వచ్చేస్తుంది. కాబట్టి మనం 5 years కన్నా ఇప్పుడు ఆలోచిస్తే మనకి ఇది బెటర్ రేటే. సో డిఫరెన్స్ ఎంత ఉందంటే ఒక 20,000 ఎక్స్ట్రా ఉంది రేట్ అంతే. ఓకే. నార్మల్ గ్రోత్ ఎలా ఉందంటే ఎవ్రీ ఇయర్ 20,000 ఉంది, ఇప్పుడు కొంచెం ఒక 25,000 ఎక్స్ట్రా ఉంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఆ డిస్కౌంట్ నెక్స్ట్ ఇయర్ వరకు ఉంది కదా అని చూసుకొని చేసుకోవచ్చు. ఈరోజు పసిడి పైకి వెళ్ళిపోయింది, పసిడిని అందుకోలేము, గోల్డ్ ఇంకా వెళ్ళిపోతుంది అని చెప్పి భయపెడుతున్నారు, కొంత ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా చేస్తున్నారు. కానీ ఓవైపు మీరు అనుకున్నంత హైప్ ఏమి ఉండదు, ఖచ్చితంగా పడిపోతుంది అనేటువంటిది కూడా ఉంది. నిజంగా గోల్డ్ రేట్ పడిపోయే ఛాన్స్ ఉందా? ఒకవేళ కనుక పడిపోతే డ్రాస్టిక్గా పడుతుందా సార్, లేకపోతే కాస్త రిలీఫ్ ఇచ్చే విధంగా పడిపోతుందా? ఒకవేళ పడితే ఏమవుతుందంటే సార్ గోల్డ్ మ్యాక్సిమం బేస్ అయితే ఫామ్ అయిపోయింది. 1 lakh అనేది మనకి బేస్ ఫామ్ అయిపోయింది. అంతకుముందు 80,000 బేస్ ఉండేది, ఇప్పుడు 1 lakh బేస్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు 1,20,15 అలా 1,15,17 వరకు ఒక ఇయర్ ఎండ్కి ఏదన్నా వచ్చినా రావచ్చు. ఏదన్నా మంచి ఇప్పుడు ఇంటర్నేషనల్గా పీస్ఫుల్గా జరిగి యుద్ధాలన్నీ ఆగితే అప్పుడు కొంత స్లోగా రావచ్చు. సో ఇప్పుడైతే ఇమీడియట్గా రాదు. ఒక 1 year తర్వాత అయినా ఏదైనా 1 lakh అయితే బేస్,
సో 1 ఇయర్ తర్వాత ఇప్పుడు పెరిగినంత ఫాస్ట్గా ఇప్పుడే తగ్గదు, ఎందుకంటే ఇది ఒరిజినల్ బయింగ్ కాబట్టి రేటు స్టాండ్ అవుతుంది. సో ఒక 6 months to 1 year గ్యాప్లో మళ్ళీ ఏదన్నా అంత ఇంటర్నేషనల్గా పీస్ఫుల్గా అయినప్పుడు ఇది తగ్గుతుంది. సో కాబట్టి ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు నేను కొన్నా అంటే 30% కొనమంటున్నా. ఓకే, కొనండి, 30% కొనండి. ఒక 30% మళ్ళీ తగ్గినప్పుడు డిప్లో కొనుక్కోండి, మళ్ళీ ఒక 30% డిప్లో కొనుక్కోండి. ఇక 80,000 అయితే ఇక ఛాన్సెస్ కష్టంగా ఉన్నాయి. 1 lakh, 1,05,000, 1,10,000 మధ్యలో ఓకే. ఓకే, సో 80,000 కల్లా దిగే ఛాన్సెస్ అయితే లేవు. లేవు 1 lakh స్టాండర్డ్ అయిపోతుంది. ఓకే, అదే డ్రాస్టిక్గా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటూ 27లో ఉండాల్సిన రేటు 25లో ఉంది కదా, అవును, 29లో ఉండాల్సిన రేటు మళ్ళీ వస్తే ఉంటుందా అంటే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్కువ మంది ఏదైతే అనుకుంటారో అది జరగదు. సో ఇప్పుడు అందరూ ఏమవుతుందంటే, మొత్తము కామన్ పీపుల్ దాకా విషయం వచ్చింది అంటే, నాకు 20 years ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇవన్నీ చూస్తాం కాబట్టి, కామన్ పర్సన్ దాకా వచ్చింది అంటే ఏమవుతుందంటే ఇక అది అక్కడతో ఆగుతుంది. ఓకే, సో నేనేమన్నానంటే, ఇప్పుడు నేను అందుకే విపరీతంగా మేము ఎవరిని కూడా ఇది ఎక్సైట్గా ఇది మంచి రేట్ మిస్ అయిపోతారు అని అనట్లేదు, ఎందుకంటే మిస్ అయిపోయాం ఆల్రెడీ. సో ఇప్పుడు ర్యాలీ మిస్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే, ఇంకా ఆల్టర్నేట్ ఏముంది, ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు గోల్డ్లా పెరిగేది నెక్స్ట్ ఏది ఉందో చూసుకోవాలి.